ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 hours పని చేయాలా, దేశం అభివృద్ధి చెందాలి, చైనా అలాగే పనిచేస్తే అభివృద్ధి చెందిందని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం. అట్లాగే వేరే ఆయన కూడా వాళ్ళు పెట్టాడు, ఎలాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఆయన 90 గంటలు పనిచేయాలి. అసలు మీ సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలుగా దీని మీద మీ స్పందన? సిఐటియు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది రెండింటి మీద కూడా. 70 గంటలు పనిచేయాలన్నప్పుడు మన స్టేట్మెంట్ వచ్చింది, 90 గంటలు పనిచేయాలన్నప్పుడు వచ్చింది. ఈ రోజు మన దేశంలో మొత్తం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఎక్కువగా పనిచేసే దీంట్లోని మన దేశం ఒకటి, హైయెస్ట్ వర్కింగ్ అవర్స్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అది అఫీషియల్, దీని మామూలు అందరూ కలుపుకుంటే. కానీ అసంఘటిత రంగంలో, ఈవెన్ సంఘటిత రంగంలో కూడా ఎక్కువ మంది 12 గంటలు పనిచేయడం అనేది నార్మ్ అయిపోయింది. ఇప్పుడు 12 గంటలు చాలట్లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది, ఇప్పుడు వర్కర్స్ పనిచేస్తున్నారంటే దానివల్ల లాభాలు సంపాదిస్తున్నది ఎవరు, అనుభవిస్తున్నది ఎవరు? వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు వర్కర్స్ 12 గంటలు చేయాలి, 14 గంటలు చేయాలి, లేకపోతే వారానికి 90 గంటలు చేయాలి అని. దానివల్ల లాభపడేది ఎవరు? దేశం అభివృద్ధి చెందడం అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది ఈ పెద్ద శతకోటీశ్వర్లు వాళ్ళ లాభాలు పెంచడానికి తప్పితే ఇది సామాన్య ప్రజలకి లేదా వర్కర్స్ కి ఉన్న ఇది కాదు. వాళ్ళని శ్రమ దోపిడీని మరింత పెంచి, అంటే ఇప్పుడు 1886 వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటారు. ఇప్పుడు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లేదానికే వాళ్ళ ఇది. ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పటికంటే అసమానతలు మరింత ఎక్కువగా పెరిగాయి మన దేశంలో అనేది మొత్తం స్టాటిస్టిక్స్ ఇవన్నీ తెలుపుతున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. ఇన్కమ్ దీంట్లోని కానీ వెల్త్ అసమానతలు కానీ పెరుగుతున్నాయి. కొద్ది మంది మాత్రమే లాభపడతారు. ఇందాక చెప్పారు కదా, మొత్తం 5 మంది మొత్తం మన దేశంలో ఉండే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ఈ విధానాల వల్ల లాభపడుతున్నారు, వాళ్ళు ఈ విధానాలని కంట్రోల్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత నేకెడ్గా వాళ్ళకి సేవ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవి కూడా చట్టాలు కూడా మారుస్తున్నారు. లేబర్ కోడ్స్లోని అది వరకు 8 గంటలు ఒక నార్మ్ గా ఉంది. వర్కింగ్ క్లాస్ పోరాడి త్యాగాలు చేసి 8 hours డ్యూటీ అనేది ఒక నార్మ్ గా తెచ్చుకున్నది. ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టేసి 12 గంటలు 14 గంటలు పని చేయాలి అనేది. ఇప్పుడు లేబర్ కోడ్స్ లో కూడా వాళ్ళు ఇచ్చేసింది ఏంటంటే 12 గంటలు పని చేయించవచ్చు అనేది. దానికి రెండోది ఏంటి, ఇన్స్పెక్షన్ అనేది తీసేశారు. ఇప్పుడు లేబర్ కోడ్స్ మొత్తం దాని సారం ఏంటి అని అంటే, కార్మికులకి దోపిడీని ఎక్కువ చేసి వాళ్ళకుండే అధికారాలని అన్ని తీసేసి, ముఖ్యంగా సంఘం పెట్టుకునే అధికారం, పోరాటాలు చేసే అధికారం, ఈ రెండు తీసేస్తే మీరు చట్టాలు ఏం చేసినా కానీ అవి ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం మార్చి 12 గంటల పని, యూనియన్లు పెట్టుకునే అధికారం లేకపోవడం, అలాగే కనీస వేతనాలు అట్లాంటివి లేకపోవడం, పనిచేసే ప్రదేశంలో ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్స్ ని మార్చేసి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ తగ్గించేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా పరిశ్రమల్లో అసలు లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్, ఇంటర్న్స్, అప్రెంటిసెస్, టెంపరీ అనే పద్ధతులు. అంటే వీటికి వ్యతిరేకంగా సిఐటియు తీసుకునే కార్యక్రమం, వీటికి వ్యతిరేకంగా ఆల్రెడీ పోరాటాలు అనేకం చేస్తూనే ఉన్నాము. సిఐటియు ప్లాట్ఫామ్ నుంచి చేస్తున్నాం, జాయింట్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్ నుంచి చేస్తున్నాం. లేబర్ కోడ్స్ కూడా ఈ 12 గంటలు ఏదైతే ఉందో, అలాగే మిగిలిన ఇవన్నీ చెప్పినవి, వాటిని 2020లో పార్లమెంట్ లో ఆమోదించారు. కానీ ఇవాళ వరకు అమలు చేయలేకపోయారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే కార్మిక వర్గం నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలు. విశ్వాసం ఉంది ప్రపంచంలో ఖచ్చితంగా తిప్పికొట్టగలం, అందులో ఇదేమీ లేదు. అయితే దానికోసం మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే లేబర్ కోడ్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలి అనేది ఒక వార్త వస్తుందో, దానికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిసి అది అనౌన్స్ చేసిన వెంటనే సమ్మెలోకి వెళ్ళాలి. పెద్ద ప్రదర్శనలు అవన్నీ చేయాలి. ఏప్రిల్ నెలలో మీరు 1992 నుంచి చాలా సమ్మెలు చేశారు. వాటి వల్ల మీకు దాని ఫలితం ఏమొచ్చింది? ఇది కూడా అలాగే అవుతుందంటారు, లేకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్? ఖచ్చితంగా ఫలితం వచ్చింది. ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తారా, లేకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ తో సహా ఏదైనా చెయ్యొచ్చు. ఇండెఫినెట్ స్ట్రైక్ చెయ్యమని మేము చెప్పట్లేదు. రెండోది, 92 నుంచి అనేక సమ్మెలు చేశారు, ఇప్పటి వరకు ఏమీ కాలేదనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కార్మిక చట్టాలు మార్చాలి అనేది 92 నుంచి ఉంది. ఇప్పుడు 2024
20లో చట్టాలు మార్చారని చెప్పాను, కోర్ట్స్ ఇప్పటి వరకు అమలు చేయాల. కార్మిక చట్టాలు మా హైర్ అండ్ ఫైర్ ఇవన్నీ కూడా ఈ న్యూ లిబరల్ పాలసీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు కాలేదు. అయితే ఆశించిన పద్ధతిలో దాన్ని ఆపగలిగేమా లేదా అనేది వేరే విషయం. అట్ ద సేమ్ టైం అఫీషియల్ గా వాళ్ళు చేయలేకపోయారు. అలాగే ప్రైవేటైజేషన్ ఒక మెయిన్ ఇది. మన దేశంలో ఇప్పటి వరకు కూడా ప్రైవేటైజేషన్ అనేది పెద్ద ఎత్తున ఆశించిన పద్ధతిలో చేయలేకపోయారు. పెద్ద పరిశ్రమ ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ స్టీల్ ఉంది. వైజాగ్ స్టీల్ కి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 3-4 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది, ఇప్పటి వరకు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఏంటంటే మొన్న మాట్లాడిన తర్వాత మినిస్టర్ దాన్ని కొత్తగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్యాకేజ్ ప్రకటించారు, చేయము అని చెప్పారు. అలాగే అనేక పరిశ్రమల్లో ఉన్నాయి, బిఎంఎల్ కానీ అనేక ఇతర పరిశ్రమల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది విత్ ఆల్ ద లిమిటేషన్స్, బలహీనతలతో వీటన్నిటితో ఉన్నప్పటికీ కూడా కార్మిక వర్గ పోరాటాల ఫలితంగానే ఇంతవరకు చేయలేకపోయారు. ఈ ఫార్మ్ లాస్ ఎక్స్పీరియన్స్ ఉంది, రైతులు పోరాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ విశ్వాసం ఖచ్చితంగా ఉంది, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు మార్చి నెలలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక కన్వెన్షన్ జరిపి సమ్మెకి పిలుపు ఇవ్వాలి అనేది. ఏప్రిల్లో డేట్ ఇంకా డిసైడ్ కాలేదు, సమ్మె జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి వెళ్ళకపోతే మరింత తీవ్రంగా. ఈ రోజు ఉన్న ఫేవరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే కార్మికుల పోరాటాలకి రైతు ఉద్యమం మద్దతుగా నిలుస్తుంది, రైతుల పోరాటాలకి కార్మిక ఉద్యమం మద్దతు, అది వరకు లేదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ ద్వారా ఖచ్చితంగా విశ్వాసం ఉంది, వెనక్కి తిప్పగలుగుతాం.